సో హాయ్ గైస్. సో ఇందాకే అమెజాన్లో ఉండే స్మార్ట్ ఫోన్ డీల్స్ గురించి డిస్కస్ చేశాను. మీకు లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని వాచ్ చేయండి. సో అమెజాన్ అయిపోయింది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూద్దాం. మ్యాక్సిమం సేల్స్ అయితే ఫ్లిప్కార్ట్లోనే జరిగిపోతున్నాయి. ఆఫర్స్ కూడా భయంకరంగా ఇచ్చాడు. ఎస్బీఐ కార్డ్తో 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసేద్దాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో టక్ అని. సో ఐఫోన్ ఎస్సీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఐఫోన్ ఎస్సీ 39% ఫ్లాట్ ఆఫ్ అంట. సో కమ్మింగ్ సూన్ అని ఉన్నాయి, అన్నీ 38Kకే ఉన్నాయి. 64GB వర్షన్స్ 128 వచ్చి 43K. సో ఇవి నాకు తెలిసి యాక్చువల్ ప్రైజెసే అనుకుంటా. కట్ చేశాడు పక్కన. సో ఇది పక్కన పెడదాం. సో ఐఫోన్ ఎక్స్ఆర్ చూసుకుంటే 52,500 మొబైల్ని మనకి 38,000కి ఇస్తున్నాడు. సో దీంట్లో చిప్ సెట్ కూడా బెస్ట్ చిప్ సెట్ ఉంటుంది. సో మీరు చూసుకున్నట్టయితే దీని ఫీచర్స్ చూద్దాం ఫస్ట్. సో ఈ ప్రైస్లో మీకు ఒక ఐఫోన్ ఒకే కెమెరా కూడా చాలా బాగుంటుంది ఇది. సో లేదు పర్లేదు, నాకు కెమెరా కాదు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అంటే కూడా చూడొచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే. A12 బయోనిక్ దీంట్లో కూడా. సో చాలా బాగుంటుంది. అప్డేట్స్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఒక 5 years అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఐఫోన్ ఎక్స్ఆర్. తక్కువ ప్రైస్లో మనకి మంచి ఫీచర్స్ కావాలి. సో గేమింగ్కి కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం సింగిల్ కెమెరా ఉంటుంది, కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 4K రికార్డింగ్ చేస్తుంది. సో ఐఫోన్ 11 Pro. సో దీని అయితే చెప్పుకోవాలి, చాలా ది బెస్ట్ ఆఫర్ ఇదైతే. 80Kకి ఇస్తున్నాడు ఈ మొబైల్ని. 1,06,000 ఉంది దీంట్లో. ఎందుకు అంత దీనికి అనేది డిస్కస్ చేద్దాం. 80Kకి వస్తుంది. తీసుకునేది అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. శాంసంగ్ లవర్స్ ఉంటారు, S20 సిరీస్ తీసుకుందామని, అక్కడ ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది ఐఫోన్ సిరీస్ తీసుకోవాలనుకుంటే. సో చూడండి దీని ఆఫర్స్ ఉంది. ఓకే, 64GB వేరియంట్ ఇది. 5.8 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే వస్తుంది. A13 బయో. సో ఇందాక కూడా చూసాం కదా, ఎక్స్ఆర్లో సేమ్ చిప్ సెట్ ఉంటుంది. సో చిప్ సెట్లో అయితే ఎక్కడ చేంజ్ ఉండదు, కాంప్రమైజ్ ఉండదు. సో ఇది ఐఫోన్ డీటెయిల్స్ అంటే. సో ఇంక మీరు ఒకసారి చెక్ చేయండి ఇది. నెక్స్ట్ పోదాం. సో ఇది చాలా హైప్ క్రియేట్ చేసింది ఈ మొబైల్ అయితే. సో దీని మీద చాలామంది వెయిట్ చేసినారు, ఇది ఎంతవరకు వస్తుంది ఏంటనేది. ఈ మొబైల్ సో 70K మొబైల్ని అండర్ 20K ఇస్తాము అని ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. స్నాప్డ్రాగన్ 855. సో నాకు తెలిసి ఇది ఎంతవరకు, దీంట్లో మళ్ళీ మెలకలు ఏమైనా పెట్టచ్చు, ఎక్స్చేంజ్ అని అదని ఇదని. సో మీరు ఇది ఒకసారి అయితే చూడండి. ఒకవేళ 20Kకి మీకు ఇది వచ్చిందంటే, సో దీంట్లో డ్యూయల్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో ఇలా చూడండి, ఇలా డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది. 2 OLED ప్యానల్సే. ఇది వచ్చి యాక్చువల్ స్క్రీన్, ఇది వచ్చి అటాచ్డ్ స్క్రీన్. సో చాలా బాగుంటుంది, మల్టీ టాస్కింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీకు 20Kలో ఇది వచ్చింది 22Kకి ఎలా అంటే, ది బెస్ట్ ఆప్షన్ ఇదైతే. చాలా బాగుంటుంది. కాకపోతే వెనకాల డ్యూయల్ కెమెరానే ఉంటుంది. సో బాగుంటుంది, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి, ఇది కూడా బాగుంటుంది. 22K అంటే స్నాప్డ్రాగన్ 855 వస్తుంది. సో చాలా బెస్ట్ డీలే అది. F41. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది ఈ సిరీస్ అయితే. ఒక నిమిషం. సో ఫ్రెండ్స్, అది డిస్కస్ చేసుకున్నాం కదా. F41 రీసెంట్గా లాంచ్ అయ్యింది ఈ మొబైల్ అయితే. నేను చూడలేదు దీని గురించి ఏంటి అని. సో AMOLED డిస్ప్లేస్ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. 64 మెగాపిక్సెల్, 6000 mAh, Exynos ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఈ ఆక్టా కోర్ అన్నాడు కానీ ఏది అనేది మెన్షన్ చేయలేదు. సో ఇదైతే కొద్దిగా సస్పెన్స్లో పెట్టేద్దాం. సో మిగిలిన ఆఫర్స్ చూద్దాం ఇంకా. సో గెట్ ఇట్ అట్ జస్ట్ 10,000 అంట. సో 10,000 కంటే మాత్రం ఇది చాలా వర్త్ ఉండొచ్చు, ఎందుకంటే మంచి ఫీచర్సే ఉన్నాయి. 64 మెగాపిక్సెల్, 6000 mAh. సో అమెజాన్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బాగుంది. ఇది ఒకటి అడిగితే నన్ను అసలు ఇది ఒక మొబైలే కాదని చెప్తాను. 4A ఎప్పుడో లాంచ్ చేస్తా అన్నారు, ఎప్పుడో లాంచ్ చేశారు. ప్రొసెసర్ కూడా చాలా బాగోదు. నాకు తెలిసి 630, 660 ఆ సిరీస్లో ఉంటుంది. 30,000కి ఇది వర్తా అంటే అస్సలు కాదని చెప్పచ్చు. కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ, కెమెరా క్వాలిటీ, కెమెరా మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో చాలా మంచి ఫీచర్సే ఉంటాయి దీంట్లో కూడా. కానీ ప్రొసెసర్కి, గేమింగ్కి అలా అడిగితే కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ప్రొసెసర్ పరంగా.
ఎక్కడ రబ్బా డిస్క్రిప్షన్ ఇంత ఇచ్చాడు వీడు. ప్రాసెసర్ ఎక్కడ ఇచ్చాడు వీడు. సో నాకు తెలిసినంతవరకు ఇది స్నాప్డ్రాగన్ 660 సిరీస్లోనే ఉంటుంది. సో ఇది రికమెండ్ కూడా చేయను. MI10T 32. సో ఐఫోన్ 12 బ్యానర్స్ అప్పుడే పెట్టేసినట్టున్నారు. సో మీకు ఐఫోనే కొనుక్కోవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ అమెజాన్లో కూడా చెప్పాను, 70Kలో 11 Pro Max తీసుకోవచ్చు. సో అదే 70Kకి మనకి ఐఫోన్ 12 అనేది వస్తుంది. సో ఇది OLED డిస్ప్లే. సో ఇంకోటి ఏంటంటే అది బేస్ వేరియంట్ వస్తుంది, దాంట్లో మంచి చిప్ సెట్ ఉంటుంది, A14 బయోనిక్ ఉంటుంది. దీంట్లో ఐఫోన్ 11 Pro Maxలో వచ్చి A13 బయోనిక్ అనేది ఉంటుంది. సో ఇది ఫీచర్స్ దీంట్లో బాగుంటాయి. సో వేరియంట్ వచ్చి తక్కువ వేరియంట్, ప్రొసెసర్ మాత్రం అదే అప్గ్రేడెడ్ ప్రొసెసర్ ఉంటుంది. సో మంచి ఫీచర్సే ఉంటాయి 12 సిరీస్. సో ఇది ఒక 5 years అప్డేట్ వస్తే ఆ 11 Pro Max అనేది 4 years అప్డేట్స్ వస్తుంది. సో బాగుంటుంది రెండు. దీని డిజైన్ కూడా ఈసారి చేంజ్ అయిపోయింది, రౌండెడ్ కార్నర్స్ వచ్చింది, మొత్తం OLED డిస్ప్లే. సో ఇక్కడ అన్నీ బాగున్నాయి, ఫీచర్స్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. రేజర్ ఫోన్ ఇది ఎవరు కొంటారో లేదో కూడా తెలియదు, కానీ కొనేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు దీన్ని. ఇది 5G మోడల్, ఇది ఉండొచ్చు 1,80,000 అలా ఉండొచ్చు. సో సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్. సో మీరు ఇది కొనుక్కునే బదులు S20నే కొనుక్కోవచ్చు. సో ఇంకొద్ది తక్కువ పడుతుంది ఫ్యాన్ ఎడిషన్ కొనేవాళ్ళు. ఫ్యాన్ ఎడిషన్ అంటే ఏముండదు, కలర్స్ మార్చేస్తారు, దాంట్లో UI కొద్దిగా చేంజ్ చేసి ఉండొచ్చు. సో MI10T అంట, 144 Hz డిస్ప్లే అంట. చూద్దాం దాన్ని. MI10T 5G మోడల్ ఇది కూడా. ఓకే, దీంట్లో కూడా గింబల్ లైక్ స్టెబిలైజేషన్ ఉంటుందేమో. సో ఇది దీని ప్రైస్ వేరియంట్స్ అయితే ఇది 10T ప్రైస్ అయితే ఇది 10T Pro వేరియంట్ అయితే ఇది 40K 8GB RAM 12 GB. సో 30 Hz to 144 Hz ఇంటెలిజెంట్ అడాప్టర్. సో 144 Hz అంటే మనకి 90 Hz డిస్ప్లేలో అయినా కూడా సో ఎవ్రీ సెకండ్ మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది హయ్యర్గానే రన్ అవ్వదు. సో కొన్ని టైమ్స్లో ఆటోమేటిక్గా OS అనేది చేంజ్ చేసుకుంటుంది, 60కి ఒకసారి 40కి ఒకసారి, దానికి అదే అడాప్టివ్గా తీసుకుంటుంది ఏ సీన్లో ఏది బాగుంటుంది అని. సో 865 బెస్ట్ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, DDR5 వర్షన్ ర్యామ్, సో UFS 3.1 స్టోరేజ్ బెస్ట్. ఇవన్నీ 33 వాట్ డ్యూయల్ స్ప్లిట్ ఫాస్ట్ ఛార్జ్ అంట. ఓకే, 8K వీడియో రికార్డింగ్, ఇది మనం చూసాము. సో ఇది కూడా చాలా బాగుంది మొబైల్ అనేది. దీంట్లో అయితే ఇది 36,000 నుంచి స్టార్టింగ్ అంటున్నాడు. సో దాంట్లో మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి. సో Realme 7 ఇవన్నీ చాలా బాగుంటాయి. బడ్జెట్ రేంజ్ కేటగిరీస్, బిలో బడ్జెట్ ఉండే వాళ్ళకి ఇవన్నీ చాలా బెస్ట్ మొబైల్స్. ఒకసారి చూడండి, 64GB వర్షన్స్ అంటే ఇవి, ఐ మీన్ రామ్. సో ఇంట్లో చూద్దాం. ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్, సూపర్ 90 Hz డిస్ప్లే, 5000 mAh, 662. సో ఈ ప్రైస్కి ఇది వర్తేనా అంటే 662 బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంతేగాని 430 అవన్నీ మనం తీసుకోవడం చాలా వేస్ట్ ఆ రేంజ్ ప్రాసెసర్స్. సో నెక్స్ట్ టకటకాని వెళ్ళిపోదాం. 90 Hz డిస్ప్లే వస్తుంది 12Kకి, మీకు చాలా బెస్ట్ అది. V20 సిరీస్ ఇవి డిస్కస్ చేస్తాం. పోకో C3 ఇది బడ్జెట్లో చాలా బెస్ట్ మొబైల్, 7,500 9,000కి. సో వేరేవి కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు మనం. సో పోకో మంచి బ్రాండే ఇది, ఏం లేదు రీబ్రాండెడ్ వర్షన్స్ ఇవన్నీ రెడ్మీకి. సో చాలా బాగుంటుంది ఇవి కూడా, చూడండి ఒకసారి. ఇన్ఫిక్స్ ఇవన్నీ అవసరం లేదు. Realme C11. సో ఇది అనదర్ బడ్జెట్. ఇందాక మనం పైన ఒకటి చూసాం కదా, దానికంటే ఇది చాలా. సో అవే అన్ని బ్రాండ్సే, కొన్ని డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. 6,500 కంట, 32GB వేరియంట్ ఇది. సో దీంట్లోనే మనం 64 అంటే డైలీ ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళకి చాలా బెస్ట్ ఉంటుంది ఇది. సో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇవి తీసుకునే అవసరం ఉండదు వాళ్ళకి. సో PUBG అలాంటివన్నీ ఆడాలంటే ఇవి కొద్దిగా కష్టం, వీటిల్లో సరిగా రన్ కాదు. ఏంటండి ఇది లోడ్ అవ్వట్లేదు. సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో దీని ప్రైస్ కట్ వచ్చి నియర్లీ 3,000 2,500 వరకు ఉంది. 5000 mAh బ్యాటరీ, బాగుంటుంది. పోకో X3 ఇది ఒక అనదర్ నేను చూసిన వాటిలో రీసెంట్లో చాలా బెస్ట్ మొబైల్, మొన్ననే రిలీజ్ అయింది. సో 18,500కి ఇది వర్తేనా అంటే ఖచ్చితంగా వర్తనే చెప్తాను. సో రెడ్మీ Note 9 Pro Max, Note 9 Pro ఆ సిరీస్ తీసుకునే బదులు ఇది చాలా బాగుంటుంది, పోకో X3. దీంట్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇంకోటి నన్ను అడిగితే నార్జో 20 Pro అది కూడా చూసాను, చాలా బాగుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వస్తుంది దాంట్లో బాక్స్లోనే ఇన్బిల్ట్.
సో మనకి చాలా బాగుంటుంది. 240 శాంప్లింగ్ రేట్ ఇది. సో 128 Hz రిఫ్రెష్ రేట్, 732G, 6000 mAh అన్నీ చాలా బాగుంది. లిక్విడ్ కూలింగ్, 33 వాట్ క్విక్ ఛార్జర్తో చూడండి. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ తీసుకునే బదులు ఇది తీసుకోవచ్చు, చాలా బెస్ట్, ఇది బాగుంటుంది. సో నెక్స్ట్, సో నాకు చెప్పాను కదా నార్జో 20 ప్రో, అది చాలా బాగుంది, రియల్మీ వాళ్ళది C12. ఇది ఒక అనదర్ మంచి బెస్ట్ రేంజ్ ఇది. పోకో M2 ప్రో, ఈ మొబైల్ కూడా చాలా బాగుంది, 725,000 mAh. సో 13,000కి ఇది వర్తేనా అంటే ఖచ్చితంగా వర్తే అవుతుంది. సో ఏ వేరియంట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోండి లోపలికి వెళ్ళి. రియల్మీ 7, సో ఇది కూడా చాలా మంచి ఫోన్. చూద్దాం, 90 Hz డిస్ప్లే వస్తుంది, 15,000 ఇది యాక్చువల్గా. సో కమ్మింగ్ సూన్ అని పెట్టినాడు. ఓకే, సో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, 90 Hz స్మూత్ డిస్ప్లే ఉంటుంది. సో 64 మెగాపిక్సెల్ సోనీ 682 సెన్సార్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, G95 ప్రాసెసర్, ఇది కూడా చాలా మంచి ప్రాసెసర్. సో దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్లో ఉంటుంది, మనం చూసామంటే ఇక్కడ చూపిస్తాను ఒక నిమిషం. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది, బ్యాక్ అయితే ఉండదు, ఇన్ డిస్ప్లే కూడా ఉండదు. సో ఇది ఏ రేంజ్కి వస్తుంది? 14,000. ఖచ్చితంగా మంచి ఆప్షనే. రియల్మీ నార్జో 20, సో ఇది 20, నేను 20 ప్రో చెప్పాను, దాంట్లో కూడా 20. సో 48 మెగాపిక్సెల్. దీని ప్రొసెసర్ ఏదో చూద్దాము, 10,000కి వస్తుంది అన్నారు, వర్తేనా కాదో చూద్దాం. బాబు లోడ్ అవ్వు బాబు. సో 18 వాట్ క్విక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, మ్యాక్రో లెన్స్ 4 సెంటీమీటర్స్ మ్యాక్రో లెన్స్, 6,000 mAh బ్యాటరీ, G85, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడే ఉంటుంది, 45 మెగాపిక్సెల్, 8 ట్రిపుల్ కెమెరా దీంట్లో. సో ఓకే, చూస్ చేసుకోండి, మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు. సో 12Kలో, 13Kలో, 14Kలో, దాంట్లో ఏది మీకు నచ్చింది అని చూస్ చేసుకోండి. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 4,000 mAh, రెడ్మీ నోట్ 8 ప్రో, ఇవి మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో పోకో X2, ఇది నాకు చాలా బాగా నచ్చింది స్పెషల్గా ఈ మొబైల్ చెప్పాలంటే. దీని కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక డిజైన్. ఒకసారి ఇది కూడా చూడండి, బాగుంటుంది మొబైల్. సో నన్ను అడిగితే నేనైతే నా దగ్గర ఒక 17-18K ఉంటే ఖచ్చితంగా నార్జో 20 ప్రో అనేది తీసుకుంటాను. దాంట్లో ప్రొసెసర్ బాగుంది, రియల్మీ 7 ప్రో ఇది కూడా బాగుంది, తీసుకోవచ్చు, ఇది కూడా చూస్ చేసుకోండి ఆఫర్ బట్టి. మళ్ళీ మనకి కార్డ్స్ యూస్ చేస్తే 1,500 అనేది తగ్గుతుంది ప్రైస్ అనేది. సో ప్రతి మొబైల్కి ఉంటుంది, కొన్ని మొబైల్స్ ఉండకపోవచ్చేమో, మ్యాక్సిమం ప్రతి ఒక్క మొబైల్కి ఉంటుంది ఆఫర్ అనేది, బ్యాంక్ ఆఫర్ అనేది. సో మీరు చూస్ చేసుకోండి ఏ మొబైల్ తీసుకోవచ్చు మనము, దాంతో కంపేర్ చేసుకోండి, అప్పుడు బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది. పోకో M2, ఇది కూడా ఒక మంచి మొబైల్ బడ్జెట్ రేంజ్ వాళ్ళకి. సో నార్జో సిరీస్ 20 ప్రో, ఇది నేను చెప్పింది 15,000కి. సో దీని ఫీచర్స్ చూద్దాం ఒకసారి మనం. నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది దీని ఫీచర్స్ అయితే. సో డిజైన్ అయితే ఇది. సో దీని ఫీచర్స్ 16 మెగాపిక్సెల్ ఇన్ డెప్త్ ఇన్ డిస్ప్లే కెమెరా, 90 Hz డిస్ప్లే, హీలియో G95. సో మెయిన్ ఫీచర్ 65 వాట్ డాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అంటే మ్యాక్సిమం 15 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది, 4,500 mAh. సో కన్సిడరబులే ఈ మొబైల్ అనేది, చాలా బెస్ట్. నేను నన్ను అడిగితే 15Kకే ఉంది, 64GB వేరియంట్ అయితే. సో మ్యాక్సిమం చెప్పేది ఏమంటే 128 gigsే తీసుకోండి, ఎందుకంటే కొన్ని టైమ్స్లో యూజ్ అవుతుంది, ఎందుకు రాబా తీసుకోలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. రియల్మీ 6, ఇది కూడా ఒక మంచి ఆప్షన్. 14Kకి 13,500 కంటే ఇది చాలా మంచి ఆప్షన్. ఇది నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది 14Kకి మాత్రం వస్తే. సో ఇది ఒకసారి చూడండి, మోస్ట్ అఫోర్డబుల్. సో ఎవరైనా మోటో ఫ్యాన్స్ ఉన్నారంటే బడ్జెట్ అండర్ 10,000లో ఇవి కన్సిడర్ చేయండి. 4GB ర్యామ్ 64 వేరియంట్ వచ్చి 9,000 అంటే. ప్రొసెసర్ పరంగా వస్తే ఇది కొద్దిగా బ్యాక్వర్డే ఉంటుంది, సో అంత అట్రాక్టివ్ ప్రొసెసర్స్ అయితే ఏముండవు. MI 10. సో దీంట్లో ఇందాక మనం అక్కడ చూసాం, అమెజాన్లో చూసాం, ఇక్కడ చూసాం, చాలా ప్రైస్ డిఫరెన్స్ అవుతుంది. 50K ఉంది. బెస్ట్ కెమెరా ఫోన్ ఇన్ బడ్జెట్, బెస్ట్ షామీ ఫ్లాగ్షిప్స్, K20 ప్రో, ఇది కూడా ఇప్పటికీ 855 ప్రాసెసర్ మీద వస్తుంది. ఒక 23Kకి మీరు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోవాలి అంటే రెడ్మీ K20 ప్రో అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒప్పో A52, ఇవన్నీ ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒప్పో F15, ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ ఇంక ఇవన్నీ.
ఇది మొన్న లాంచ్ అయింది. నాకు చూడంగానే నవ్వు అనిపించింది. సో ఇది చూసాను F17. దీంట్లో ప్రాసెసర్ చూసి చాలా అప్సెట్ అయ్యాను నేనైతే. చాలా ఇది ఇచ్చాడు ప్రాసెసర్. అసలు గేమ్స్ అన్నా సరిగా ఆడతామా ఆడమా అన్న డౌట్ వచ్చింది నాకు. సో ఎక్కడ ప్రాసెసర్ ఎక్కడ? సో 662 అంటే ఆడతాం. అయ్యో ఓకే. 662 అనేది బెస్ట్. ఐ మీన్ ఆ ప్రైస్కి నన్ను అడిగితే అది వర్త్ కాదని చెప్తా ఖచ్చితంగా. సో F17 ఎంత? 18K వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్ మీకు ఆల్రెడీ చూపించా. ఇది కూడా నాకు ఒకప్పట్లో చాలా ఇష్టమైన మొబైల్, ఒప్పో రెనో సిరీస్ ఇది. సో ఇప్పుడు ఇది పాతది అయిపోయింది కొద్దిగా. దీంట్లో జూమ్ ఉంటుంది, 40x జూమ్ ఎంతవరకు ఉంటుంది. చాలా మంచి మొబైల్ ఇది కూడా. 13 ఒప్పో రెనో 3 ప్రో ఇవన్నీ చాలా. ఇది చూద్దాం రెనో 4 ప్రో. సో ఇది ఇందాక అమెజాన్లో చెప్పాను దీని ఫీచర్స్ కూడా. సో ప్రాసెసర్ వచ్చి 720G ఇస్తున్నాడు 35,000 కంటే. ఇది చూసి వేస్ట్ మనము. దీని బదులు OnePlus తీసుకోవచ్చు, OnePlus 7 అవి 35Kకి. సో అమెజాన్లో కూడా చెప్పాను. సో 30K కంటే అది ప్రాసెసర్ పరంగా అయితే వర్త్ కాదు. మిగిలిన వేరే ఆస్పెక్ట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. X54 ఇది గింబల్ లైక్ స్టెబిలైజేషన్ ఉంటుంది ఈ మొబైల్లో. సో ఇది ఒకసారి చూడండి, కెమెరాకి మాత్రం బాగానే ఉంటుంది అది కూడా. సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 అంట. చూడండి ఇది అయితే మీరు S10 50,000కి వస్తుంది. సో S10 తీసుకునే బదులు S20 ప్లస్ తీసుకోండి, చాలా బెస్ట్ ఇది అయితే ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్కి. సో IQ03 30,000. దీంట్లో 5G మోడల్ ఉండదు, 865 ప్రాసెసర్ ఇది, 55W ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉంటుంది. గేమింగ్కి బెస్ట్ ఇది. కాకపోతే 5G మోడల్ కాదు, 8GB వెర్షన్ ఇది. ROG Phone 3 ఇవన్నీ బాగుంటాయి. 144Hz రిఫ్రెష్ రేట్, 865+ అన్నీ బాగుంటాయి. కాకపోతే నన్ను అడిగితే 50K దీనికి పెట్టే బదులు ఐఫోనే తీసుకోవచ్చు ఖచ్చితంగా. రియల్మీ X3 ఇవన్నీ కూడా బాగుంటాయి మొబైల్స్. 22 ఈ ప్రైస్ రేంజెస్కి మాత్రం ఇవి వస్తే ఖచ్చితంగా ఇవి బాగుంటాయి. ఇది చూడండి 855+ 25,000కి అయితే వస్తుంది. మనం 23,000 ఇందాక రెడ్మీ K20 Pro చూసాము. దీని కెమెరా బంప్స్ కూడా క్వాడ్ కెమెరా, ఇది చాలా బాగుంటుంది. సో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 55,000 ఇది వేస్ట్ ఈ ప్రాసెసర్. సో మనం పైన చూసినట్టయితే S20 తీసుకోవచ్చు ఈ ప్రైస్కి. సో 50K అని ఉంది స్టార్టింగ్ ఇది. సో ఇదేమరా అంటే 55 ఉంది నోట్ 10 1 year బ్యాక్ వర్షన్ అది. సో రియల్మీ X50 Pro ఇది కూడా ఫ్లాగ్షిప్ సిరీస్ రియల్మీ వాళ్ళది. 50K అట్లా పెడతారు దీని ప్రైసెస్. 37కి వస్తుంది ఇది. చూడండి 37కి రియల్మీ మనం తీసుకోవచ్చు అంటే తీసుకోండి. K20 Pro ఇందాక కూడా చూసాం సేమ్ 48 MP స్నాప్డ్రాగన్ 855 23Kకి వస్తుంది. A70s ఇది రీసెంట్గా లాంచ్ అయింది క్వాడ్ కెమెరా సెటప్ 23కి. సో ఇది బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా తక్కువ ఉంది. మోటోరోలా ఎడ్జ్ ప్లస్ 65,000కి వస్తుంది. ఈ ప్రైస్కి ఇది వర్త్ అయినా అంటే ఖచ్చితంగా వర్త్ కాదు అది. మీకు మోటో రేజర్ బ్రాండ్. సో ఫ్లిప్ ఫోన్ కావాలి ఈ టైంలో అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ప్రాసెసర్ మాత్రం 7 సిరీస్లో ఇచ్చినాడు, 737 ఆ సిరీస్లో ఇచ్చినాడు. 5G మోడల్ ఉంటుంది దాంట్లో మళ్ళీ సపరేట్, అది వేరే ప్రైస్ ఉంటుంది. సో టెక్నో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనర్ నాకు తెలిసి ఎవరు తీసుకోరు ఇప్పుడు. రియల్మీ నార్జో ఇది బడ్జెట్ సిరీస్. ఇంకోటి రియల్మీ నార్జో అంటే యూత్ని టార్గెట్ చేసి తెచ్చామన్న ఈ సిరీస్ని. సో ఎంతవరకు మరి ఏంటో వాళ్ళకే తెలియాలి. సో బడ్జెట్లో ఇవి కూడా బాగుంటుంది. ప్రాసెసర్ కదా ఎందుకో నాకు కొన్ని లోడ్ అవ్వట్లేదు. సో ఇది మీ 4GB వేరియంట్స్ ఇవి, ఇది ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్లాగ్షిప్ మోడల్, దీని గురించి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్. ఓకే. సో ఐప్యాడ్స్ దీని ప్రైజెస్ అనేది రివీల్ చేయలేదు. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇంకా కొన్ని ప్రైజెస్ అనేది రివీల్ చేయలేదు. సో
ఐప్యాడ్స్ కూడా బాగుంటాయి. నన్ను అడిగితే నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ వస్తున్నాయి, అవి తీసుకోవచ్చు, బాగుంటాయి. మొబైల్ ప్రొటెక్షన్. సో అంతే అండి, ఇవే మొబైల్ మీద ఉండే డీల్స్ అయితే. నాకు తెలిసినంత వరకే మ్యాక్సిమం కవర్ చేసి కొన్ని అయితే చేయలేకపోయాను. సో మోడల్స్ అయితే చూడండి, ప్రతి అమెజాన్లో డీల్స్ చెప్పాను, ఫ్లిప్కార్ట్లో డీల్స్ చెప్పాను. సో రెండు కంపేర్ చేసి చూడండి, కావాలంటే ఎస్టిమేషన్ కూడా తీసుకోండి. జస్ట్ కిడింగ్. సో చూడండి మీకు ఏ ఇదైతే బాగుంటుందో తెలుసుకోండి. పక్కన కావాలంటే ఒక నోట్స్ తీసుకోండి, డిఫరెన్స్ చూసుకోండి. అది వద్దు అనుకుంటే మీకు డిఫరెన్స్ ఉంటుంది, దీంట్లోనే డిఫరెన్షియేటర్ ఉంటుంది, దాంట్లో చూసుకోండి ఏ మొబైల్ ఎంత వర్త్ మనకి అనేది. సో ఇవ్వండి డీల్స్ అయితే, ఎస్పెషల్లీ మొబైల్స్ మీద ఉండేదైతే మంచి ఆఫర్స్ అయితే ఇచ్చింది ఫ్లిప్కార్ట్ అయితే. నన్ను అడిగితే అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్లో చాలా బాగా ఉన్నాయి, భారీగా బెస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది నాకు చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది కానీ. సో ఇది కనుక ఈ ప్రైస్కి వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు నన్ను అడిగితే. రెండు ఓఎల్ఈడి ప్యానెల్స్ ఇవి, కాకపోతే వెనకాల డ్యూయల్ కెమెరానే ఉంటుంది కానీ బాగుంటుంది ఎల్జీ. సో అప్డేట్స్ అనేవి అంతగా నమ్మలేము. F41 స్టార్టింగ్ సిరీస్, ఇది మొన్నే లాంచ్ అయింది. iPhone 12 సిరీస్. సో 80Kలో ఐఫోన్ వస్తుంది మనకి. మనకి ఇక్కడ 80Kలో 11 Pro వస్తుంది, కాకపోతే ఇది ప్రో మోడల్ కాదు, 12 వస్తుంది ఐఫోన్ అనేది. సో తీసుకోవచ్చు మనం ఖచ్చితంగా, కొద్ది రోజులు ఆగితే వస్తుంది ఇది, లాంచ్ అయితే కొద్ది రోజులు ఆగితే 12 Pro ఇది. సో చాలా బాగుంటాయండి ఈ మోడల్స్. సో ఇవే అండి, థ్యాంక్ యూ సో మచ్.